ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుమలలో శాస్త్రోక్తంగా కోయిలాళ్వార్ తిరుమంజనం. ఈ నెల 16న శ్రీవారి ఆలయంలో ఆనివార ఆస్థానం. తిరుపతిలో ఎస్వి వేద విశ్వవిద్యాలయ 10వ వార్షికోత్సవం. ఆగమోక్తంగా సుదర్శన సహిత లక్ష్మీ నారాయణ యాగం. ఘనంగా పెరియాళ్వార్ తిరునక్షత్రోత్సవాలు. లక్ష్మీనారాయణ స్వామి సన్నిధిలో దివ్య ప్రబంధ పఠనం. తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం ఉదయం కోయిలాళ్వార్ తిరుమంజనాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ నెల 16న స్వామివారి సన్నిధిలో ఆనివార ఆస్థానం ఘనంగా జరగనుంది. ఈ నేపథ్యంలో పలు రకాల సుగంధ భరిత ద్రవ్యాలతో ఆలయ ఆవరణను అర్చకులు, అధికారులు శుద్ధి చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో డాక్టర్ సాంబశివరావు, ధర్మకర్తల మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. కలియుగ వైకుంఠం భగవంతుడు సాక్షాత్ శ్రీమన్నారాయణుడు శ్రీ వెంకటేశ్వరుడు ఈరోజు ఉన్నటువంటి వారి సంపదని, వారి దేవస్థానాన్ని ఆగమ శాస్త్రంలో ఉన్న ప్రకారం సంవత్సరానికి 4 సార్లు పరిపూర్ణంగా శుద్ధి చేసి సకల పరిమళాలని వెదజల్లడం జరుగుతుంది. టెంపుల్ అంతా కూడా, భక్తకోట అంతా కూడా, ముఖ్యంగా ఉద్యోగస్తులు కానీ, పూజారులు కానీ, అదేవిధంగా ఈవో గారు కానీ, అందులో మొత్తం తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న ప్రతి వ్యక్తి 365 రోజులు భక్తిభావంతో పనిచేయడమే కాకుండా లక్షలాది మంది భక్తులకు దర్శన భాగ్యం కలిగించడమే కాకుండా ఎన్నో రూపాల్లో ఎన్నో విధమైనటువంటి కార్యక్రమాలు జరిపిస్తుంది ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం. ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రతి సంవత్సరం కూడా 4 సార్లు ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటాము. దాన్నే కోయిలాళ్వార్ తిరుమంజనం అంటారు. ఉగాది, ఆనివారాస్థానము, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటాము. ముఖ్యంగా మంగళవారం రోజున భక్తుల రద్దీ తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ పర్వదానాలకి ముందుగా వచ్చే మంగళవారం రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటాము. దీంట్లో ఆలయాన్ని శుభ్రపరిచిన తర్వాత పరిమళ సుగంధాలతో కూడిన పరిమళాన్ని ఆలయంలో అప్లై చేసేసి, ఔషధ పరిమళాన్ని అప్లై చేసేసి చక్కగా క్లీన్ చేస్తారు. దీని మూలాన ఏంటంటే శుభ్రతతో పాటు క్రిమికీటకాదులు కూడా రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని ఈరోజు అత్యంత శ్రద్ధతో, భక్తితో ఆలయ సిబ్బంది, మిగతా మెంబర్స్ అందరూ కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులందరికీ కూడా శ్రీవారి కృప మెండుగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీవారి పాదాల చింత అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో మంగళవారం ఉదయం సుదర్శన సహిత లక్ష్మీనారాయణ యాగాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పి 10 వసంతాలు పూర్తయింది. విశ్వవిద్యాలయ 10వ వార్షికోత్సవాలను పురస్కరించుకుని రామేశ్వరం భవనంలోని ప్రత్యేక వేదికపై యాగశాల కార్యక్రమాలను వైఖాన సాగమోక్తంగా నిర్వహించారు. లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ సుదర్శన సహిత లక్ష్మీనారాయణ యాగాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. ఈ మహోత్సవంలో వేద విశ్వవిద్యాలయ అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం రామేశ్వర భవనంలో వేద విశ్వవిద్యాలయ 10వ వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించారు. విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య కెఈ దేవనాథన్ అధ్యక్షతన జరిగిన వార్షికోత్సవంలో టీటీడీ జేఈఓ పోలా భాస్కర్ ముఖ్య అతిథిగా, శృంగేరికి చెందిన ప్రముఖ పండితుడు, రాష్ట్రపతి అవార్డు గ్రహీత
జి మహాబలేశ్వర భట్లు విశిష్ట అతిథులుగా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. తిరుపతి పుణ్యక్షేత్రంలో పెరియాళ్వార్ తిరునక్షత్ర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శ్రీ గోవిందరాజస్వామి దక్షిణ మాడవీధిలోని లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలోని పెరియాళ్వార్ సన్నిధిలో విశేష పూజలు నిర్వహించారు. జీఆర్ స్వాములు, ఏకాంగులు, ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు పాల్గొని ఆస్థానం నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అన్నవరం సత్యనారాయణ స్వామివారి దేవాలయంలో జన్మ నక్షత్ర హోమాలు వైభవంగా జరిగాయి. ఇందులో భాగంగా శ్రీ అనంతలక్ష్మి సమేత సత్యనారాయణ స్వామివార్లకు ప్రత్యేక పూజలు జరిపారు. ఆపై ఆలయంలోని దర్బారు మండపంలో ఆయుష్య సూక్త పారాయణం, నక్షత్ర హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. కృష్ణమ్మ అపూర్వ జలరాశుల ప్రవాహం, 4 రాష్ట్రాల ప్రజలకు ప్రాణాధారం. ఈ పుణ్యనదిని శ్రీకృష్ణుడి అంశగా ఆరాధిస్తున్న భక్తజనం. తీరంలోని ప్రతి క్షేత్రం పవిత్రం, మహిమాన్వితం, తేజో విరాజితం. పుష్కరాద్యాని తీర్థా నదీ గమనమున ఎన్నెన్నో జీవజాతులు, అభయారణ్యాలు, అద్భుత జలాశయాలు, అలనాటి రాచరికపు ఆనవాళ్లు. కృష్ణవేణి పొడిబిట్టలు, ఎందరో కవి దిగ్గజాలు, సంగీత స్రష్టలు, జాతికి స్వతంత్ర్యాన్ని, మూవన్నెల జెండాను అందించిన మహనీయులు. కళలకు కాణాచి ఈ కృష్ణవేణి పుష్కర వాహిని. కృష్ణవేణి నది సోయగం అపరూపం. కృష్ణా తీర క్షేత్ర మాహాత్మ్యం ఆచంద్ర తారార్కం. పుష్కర శోభను ప్రత్యేక కార్యక్రమాల కదంబంగా మీకందించేందుకు ముందుగా సన్నద్ధమవుతున్నది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. కృష్ణం వందే పుష్కరం. త్వరలో. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ మల్కాజ్గిరిలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ముందుగా నిత్య పూజలను పూర్తి చేసిన అర్చకులు స్వామి అమ్మవార్ల ఉత్సవాలను ప్రత్యేక వేదికపై కొలువుదీర్చి శాస్త్రోక్తంగా కళ్యాణం జరిపారు. భక్తులు విశేషంగా కళ్యాణోత్సవంలో పాల్గొని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దీవెనలు అందుకున్నారు. కరీంనగర్ జిల్లాలోని ఓదలలో వేంచేసిన శ్రీ మల్లికార్జున స్వామివారి పెద్దపట్నాల బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో మల్లన్న సన్నిధికి చేరుకుని రకరకాల రంగవల్లులతో పట్నాలు వేసి స్వామి అమ్మవార్లకు ఊరేగింపు నిర్వహించారు. ఇక కరీంనగర్ జిల్లా మహాలక్ష్మి నగర్లోని శ్రీ మహాలక్ష్మి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు నయనానందకరంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారి రథోత్సవం ఘనంగా జరిగింది. ఉభయ దేవేరీ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారు సర్వాంగ శోభితంగా రథంపై కొలువుదీరి భక్తులను అనుగ్రహించారు. గోవింద నామస్మరణల మధ్య భక్తులు ఉత్సాహంగా రథోత్సవంలో పాల్గొని దేవదేవుడి కృపకు పాత్రులయ్యారు. విశాఖపట్నం మురళీనగర్లోని శ్రీ ఉమామహేశ్వర స్వామి సన్నిధి భక్తులతో కళకళలాడింది.
మహాదేవుడికి నమక చమక రుద్రపారాయణంతో పంచామృతాలు, పళ్ల రసాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం శ్రీ ఉమామహేశ్వర స్వామివారిని పుష్పాలు, రజత కవచంతో మనోహరంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు శివనామస్మరణ చేస్తూ మహాదేవుడి అభిషేకాన్ని వీక్షించారు. మహబూబ్ నగర్ జిల్లా వనపర్తిలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. నిత్య పూజలతో పాటు ఉత్సవాలు, ఊరేగింపులతో కళకళలాడుతున్న వెంకన్న సన్నిధిలో భక్తులు ముడుపులు కట్టి మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీ. ముఖ్యంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ప్రీతికరమైన శనివారం జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటారు. నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని శ్రీ అన్నపూర్ణాదేవి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానం మహిమాన్విత ఆలయంగా పేరుగాంచింది. ఈ ఆలయంలో ప్రతినిత్యం విశ్వేశ్వర స్వామివారికి శుద్ధ జలాలు, పంచామృతాలతో అభిషేకం నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు. ఎన్నో ఉపాలయాలతో అలరారే విశ్వేశ్వర స్వామి మందిరంలో ముందుగా సాక్షి గణపతి స్వామివారు భక్తులకు అభయప్రదానం చేస్తారు. విఘ్నాధిపతి ఆశీస్సులు అందుకున్న భక్తులు ఆపై అన్నపూర్ణాదేవితో పాటు శ్రీ అభయాంజనేయ స్వామి, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, నవగ్రహ, నాగదేవతల దర్శనం చేసుకుంటారు. జగదభిరాముడు, జానకీపతి, రామబంటు సమేతంగా కొలువై భక్తులను కరుణిస్తున్న సుధామం రంగారెడ్డి జిల్లా లెక్చరర్స్ కాలనీలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయం. అల్లంత దూరం నుంచే మనోహర నిర్మాణ శైలితో ఆకట్టుకుంటున్న ఈ రామాలయ విశేషాలు తెలుసుకుందాం. రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలం లెక్చరర్స్ కాలనీలోని సీతారామాంజనేయ స్వామి ఆలయం భక్తుల పూజలతో కళకళలాడుతోంది. జగద్గురు పుష్పగిరి శ్రీ శంకరాచార్య నృసింహభారతి స్వామి దశాబ్దం కిందట ప్రతిష్ఠించిన ఈ ఆలయంలో రామయ్య తండ్రి సీతాలక్ష్మణ సమేతంగా కొలువుతీరి ఉన్నారు. స్వామివారి సన్నిధిలో నిష్టగా మండలం రోజుల పాటు ప్రదక్షిణలు చేసి మాస కళ్యాణంలో పాల్గొంటే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల నమ్మకం. చుట్టూ పచ్చని చెట్లు, ఎత్తైన ధ్వజస్తంభం, చూడచక్కని గోపురాలతో అలరారుతున్న సీతారామాంజనేయ స్వామి ఆలయంలో సాక్షి గణపతి, అభయాంజనేయ స్వామి, గరుడాల్వార్, నాగదేవతలు, నవగ్రహ సన్నిధితో పాటు వేప, రావి వృక్షాలు భక్తుల పూజలు అందుకుంటున్నాయి. భక్తుల పాలిట కల్పవృక్షంగా భాసిల్లుతున్న ఈ ఆలయంలో పాంచరాత్ర ఆగమోక్తంగా పూజలు, ఉత్సవాలు నిర్వహిస్తారు. ప్రతి నెల రామచంద్రుడి జన్మ నక్షత్రం పురస్కరించుకొని పునర్వసు కళ్యాణం, అదేవిధంగా పూర్వభద్ర నక్షత్రం రోజు అభయాంజనేయ స్వామివారికి ఆకుపూజ, సంకటహర చతుర్థి నాడు విఘ్నాధిపతికి నిర్వహించే పంచామృతాభిషేకాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటూ ఉంటారు. శ్రీకాకుళం జిల్లా పొందూరు గోవింద నామస్మరణతో ప్రతిధ్వనించింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జరిగిన శ్రీనివాసుని కళ్యాణోత్సవం భక్తులను ఆధ్యాత్మిక డోలికల్లో ఓలలాడించింది. చక్కగా ఏర్పాటు చేసిన వేదికపై శోభాయమానంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ శ్రీనివాసుని ఉత్సవాలను వేంచేపు చేశారు. మేళతాళాలు, మంగళవాద్య ప్రయుక్తంగా కళ్యాణ క్రతువును జరిపారు. ఇప్పుడొక చిన్న విరామం. మానవ సేవే మాధవ సేవ అనే మహత్తర ఆశయంతో ప్రాణాంతక వ్యాధులతో కొట్టుమిట్టాడే నిరుపేదలైన రోగులకు ఉచిత వైద్య చికిత్సను కల్పించే ఉదాత్త ఆశయంతో శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ ను స్విమ్స్ వైద్య విశ్వవిద్యాలయం ద్వారా నిరంతరాయంగా నడుపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ బృహత్తర కార్యక్రమానికి మీరు చేయూతనివ్వండి, శ్రీనివాసుని కటాక్షం పొందండి. మరిన్ని వివరాలకు ఫోన్ నంబర్లు 087722777777. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం.
నల్గొండ జిల్లాలోని శ్రీ పచ్చల సోమేశ్వరాలయం పురాతన వైభవానికి ప్రతీకగా అలరారుతోంది. ఆలయంలో మధ్యయుగం నాటి విగ్రహాలు భక్తులను ఆకట్టుకుంటాయి. ప్రకృతి ఒడిలో ఒదిగినట్టుండే పచ్చల సోమేశ్వరుని ఆలయం కృష్ణా పుష్కరాలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ఆలయ విశేషాలను మీకందిస్తోంది శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. తెలంగాణలోని పానగల్లు అతి పురాతన పట్టణం. 11-12 శతాబ్దాల కాలంలో కందూరు చోళరాజుల రాజధానిగా ఉండేది ఈ ప్రాంతం. కాకతీయులకు సామంతులైన కందూరు చోళులు పరిపాలిస్తున్న సమయంలో త్రికూటేశ్వర శివాలయాలను నిర్మించారు. వాటిలో ఒకటి మనమిప్పుడు చూస్తున్న నల్గొండలోని శ్రీ పచ్చల సోమేశ్వరాలయం. సోమేశ్వరుని శివలింగం చుట్టూ పచ్చలు పొదిగి ఉండేవట. అందుకే ఈ ఆలయం పచ్చల సోమేశ్వరాలయంగా ప్రసిద్ధి చెందిందని చెబుతారు. పచ్చటి ప్రకృతి ఒడిలో రమ్యంగా మలచిన శిల్పాలివి. మధ్యయుగ వాస్తుశిల్పుల సంప్రదాయాలకు ఈ శిలా సౌరభాలు అద్దం పడుతుంటాయి. తూర్పు వైపున ఒకటి, పశ్చిమాన 3 ఆలయాలను కలుపుతూ 70 స్తంభాలతో నిర్మించిన మహామండపం రమణీయంగా కనిపిస్తుంది. ఆలయ గోడలపై, మండప స్తంభాలపై ఎటు చూసినా చక్కటి శిల్పకళా శోభ ఉట్టిపడుతూ ఉంటుంది. మహాభారత, రామాయణ గాథలు, శివుడు, అష్టదిక్పాలకులు, సమకాలీన జీవన విధానాన్ని తెలిపే శిల్పాలు చూపరుల్ని ఆకట్టుకుంటాయి. ఇక ఆలయం వెనుక భాగంలో ఉన్న పురావస్తు ప్రదర్శనశాల ఇది. పచ్చల సోమేశ్వరుని ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్న సమయంలో బయటపడిన విగ్రహాలను పురావస్తు ప్రదర్శనశాల ఆధ్వర్యంలోని ఈ మ్యూజియంలో భద్రపరిచారు. ఏటా వార్షిక బ్రహ్మోత్సవాలతో పాటు నిత్య సేవలు, పండుగల్లో సోమేశ్వరునికి ప్రత్యేక సేవలు జరుగుతాయి. భాగ్యనగరంలో బోనాల సంబరం అంబరానంటుతోంది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల్లో బోనాలకు ప్రత్యేక స్థానం ఉంది. ఏటా ఆషాఢ మాసమంతా జంట నగరాలు బోనాలతో కళకళలాడుతూ ఉంటాయి. ఆ విశేషాలివి. సికింద్రాబాద్లోని చారిత్రాత్మక శ్రీ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి ఆషాఢ జాతర ఘటోత్సవంతో ప్రారంభమైంది. బోనాలు అచ్చమైన తెలంగాణ తెలుగువారి పండుగ. దక్షిణాయన ప్రారంభంలో వరుణుడు కరుణించి ప్రకృతి మాత పులకించగా వ్యవసాయంపై ఆధారపడిన ఆ ప్రాంత ప్రజలు భక్తి ప్రపత్తులతో మహాశక్తిని విభిన్న రూపాల్లో కొలవడం ఆచారంగా వస్తోంది. ఈ నేపథ్యంలో ఆషాఢ జాతరను పురస్కరించుకుని భక్తులు అందంగా అలంకరించిన ఘటాన్ని పోతురాజుల విన్యాసాల నడుమ అమ్మవారికి ఎదుర్కోలు చేస్తూ గుళ్ళోకి తీసుకువచ్చి నిలిపారు. భక్తజన సందోహం నడుమ కోలాహలంగా ఘటోత్సవం జరిగింది. ఇక జూబ్లీహిల్స్ లోని శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయ ప్రాంగణంలో శాకంబరి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రాంగణమంతా వివిధ కూరగాయలతో అలంకరించారు. మంగళ తోరణాలుగా, పుష్ప మాలికలుగా కూరగాయలతో అందంగా అలంకరించారు. లేత బెండకాయలు మరకత మాణిక్యాలయ్యాయి. వంకాయలు నీలిరత్నపు హారాలుగా భాసిల్లాయి. చిట్టిపొట్టి దొండకాయలు పచ్చల పతకాలయ్యాయి. అమ్మలగన్న అమ్మ పెద్దమ్మ తల్లి ప్రకృతి మాతగా, శాకంబరిగా కనుల పండుగగా దర్శనమిచ్చారు. సకాలంలో వర్షాలు కురిసేలా, పంటలు సమృద్ధిగా పండేలా ఆశీర్వదించు తల్లి అంటూ నిజామాబాద్ జిల్లా వాసులు అమ్మలగన్న అమ్మకు బోనాలు సమర్పించారు. మహిళలు అందంగా అలంకరించిన బోనాలను శిరస్సున ధరించి నిజామాబాద్లోని ముదిరాజ్ కళ్యాణ మండపం నుంచి పోచమ్మ ఆలయం వరకు ఊరేగింపుగా తరలివచ్చారు. తరువాత బోనాలను అమ్మవారికి అర్పించి మొక్కులు తీర్చుకున్నారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం వేమవరంలోని శ్రీ కొండలమ్మ తల్లి దేవాలయంలో ఆషాఢమాస పూజలు కండ్ల పండుగగా జరిగాయి. కోరిన కోర్కెలు తీర్చే కొండలమ్మగా ఈ ప్రాంతవాసుల ఆరాధనలు అందుకుంటోంది. ఈ సందర్భంగా అమ్మవారిని చక్కగా అలంకరించి కుంకుమ పూజలు చేశారు. అమ్మవారిని దర్శించుకునే భక్తులతో ఆలయం కిటకిటలాడింది. కడప జిల్లా మోచంపేటలోని శ్రీ ప్రసన్న విశ్వేశ్వర స్వామి దేవాలయంలో అక్షర దీవెన కార్యక్రమం జరిగింది. గణపతి పూజ, కలశ పూజ, సరస్వతి పూజలు జరిపాక 5 సంవత్సరాల లోపు చిన్నారులతో పలకపై ఓం నమ శివాయ, సిద్ధం నమః రాయించి అక్షరాభ్యాసాన్ని చేయించారు.
కర్ణాటక రాష్ట్రం బెంగళూరులోని శ్రీ నిమిషాంబ దేవాలయ జీర్ణోద్ధరణ కుంభాభిషేక మహోత్సవం ఘనంగా నిర్వహించారు. శృంగేరి శివగంగా మహాసంస్థానం మహాస్వామీజీ శ్రీ పురుషోత్తమ భారతీ స్వామీజీ ప్రత్యక్ష పర్యవేక్షణలో 3 రోజుల పాటు ఉత్సవాలు జరిగాయి. కలశ ప్రతిష్టాపన, హోమాలు జరిపి పూర్ణాహుతి సమర్పించారు. కర్ణాటక రాష్ట్రం బళ్ళారిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా జరిగాయి. ఉత్సవాల సందర్భంగా స్వామివారికి ప్రత్యేక సేవలు నిర్వహించారు. మూలమూర్తులను స్వర్ణ వజ్రాభరణాలతో సర్వాంగ శోభితంగా అలంకరించారు. అనంతరం స్వామివార్లను శేషవాహనంపై కొలువుదీర్చి ఆలయ 4 మాడ వీధుల్లో ఊరేగించారు. వివిధ ప్రాంతాలలో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళా నీరాజనలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై సోమవారం సాయంత్రం వాయులీనం కార్యక్రమాన్ని నిర్వహించారు. వారణాసికి చెందిన బి అనంతకృష్ణ, అనంతరామన్ల వయలిన్ జుగల్బందీ భక్తులను ఆకట్టుకుంది. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 24,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 26 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 12 గంటలు, దివ్య దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. తిరుమలలో 233 గదులు ఖాళీగా ఉన్నాయి. అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాల్లో భక్తుల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.